ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచ దేశాల్లోనూ 2 తెలుగు రాష్ట్రాలు ఉంటున్న ప్రజలకును ప్రేయర్ ఈజ్ యువర్ బ్లెస్సింగ్ అనే మా యూట్యూబ్ ఛానల్ నుండి నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నా. దేవుని పిల్లలారా, అందరూ బాగున్నారా? మంచిది. ఈ సమయంలో ఒక ముఖ్యమైన సంగతి గురించి మాట్లాడాలని మీ ముందుకు రావడం జరిగింది. అదేమనగా ఎక్స్ పాస్టర్ అని ఎలిషా అంట ఆయన పేరు. ఒకప్పుడు పాస్టర్ గా ఉండేవాడంట. బైబిల్ దేవుడు మంచోడు కాదని, క్రీస్తు మంచోడు కాదని సనాతన ధర్మంలోకి వచ్చేసి ఇప్పుడు శివశక్తి ఆ యొక్క సంస్థలో పనిచేస్తున్నాడు అతను. అప్పుడైతే సత్యబాబు గారు అని పిలువబడుతున్నారు అతను. అయితే ఆయన కొన్ని నెలలుగా బైబిల్ పట్టుకుని బైబిల్ గ్రంథంలో బూతులు ఉన్నాయంటూ, బైబిల్ గ్రంథంలో అసలు ఉన్న జరిగే ప్రతి సంగతికి కూడా దేవుడే కారణం అంటూ మాట్లాడుతూ చాలా వీడియోస్ చేశారు. మొన్న ఒక 10 రోజుల క్రితం ఒక వీడియో చేశారు. ఆయన చేస్తూ ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మీరు వినండి. ఆ తర్వాత ఆయనకి మనం సమాధానం చెప్తాం. దేవుని పిల్లలారా, అలాగే నేను చేస్తున్నటువంటి ప్రతి వీడియో కూడా మీరు చూస్తున్నారు. మీరు అనేకమైన కామెంట్స్ చేస్తూ ఉన్నారు. వాటిని కూడా మేము చూస్తూ ఉన్నాం. ప్రతి కామెంట్ కూడా మరి చదువుతూ ఉన్నాం. మరి మీరు తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని చూడాలి. దీన్ని మీరు ఏం చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అనేక మందికి షేర్ చేయాలి. అనేక మందికి మీరు తెలిసేటట్లుగా, అంటే మీ స్నేహితులకు, మీ బంధువులకు, మీ శ్రేయోభిలాషులకు అనేక మందికి మీరు ఈ యొక్క ఛానల్ గురించి తెలియచేయాలి. ఎందుకనంటే సత్యబాబు గారు మీరు అంత కష్టపడి చెప్పనవసరం లేదు. నా ఛానల్ షేర్ చేయండి, నా ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు పంచండి. మీరు కష్టపడనవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ తమ్ములని నెట్టారుగా. 3 శోభనాలు, 3 రేపులు, ఒక హాఫ్ మర్డర్, ఒక హాఫ్ రేపు అని పెట్టారుగా. తప్పనిసరిగా మిమ్మల్ని పైకి ఎత్తేస్తారు చాలా మంది. ఎందుకనంటే క్రీస్తు విరోధులు చాలా మంది ఉన్నారు. క్రీస్తు అంటే నచ్చని వాళ్ళు, క్రైస్తవులను అంటే నచ్చలేని వాళ్ళు, క్రీస్తుని దూషించే వాళ్ళు, మీలాగా క్రైస్తవులను 3 మందిని హింసించే వాళ్ళు ఉన్నారు. మీకు అంత కష్టం అవసరం లేదు సత్యబాబు గారు. మీకు అంత కష్టం అవసరం లేదు. నా ఛానల్ ఎలా చేయండి, అలా చేయండి అడగనవసరం లేదు. ఎందుకంటే మీరు ఈ రకంగా మీరు క్రీస్తు గురించి తమ్ములేని పెడితే చాలు, మీ బతుకు వెళ్ళిపోద్ది. మీకు బోల్డ్ బువ్వ. మీకు అర్థమవుతుందండి? మీకు అంత కష్టం అవసరం లేదు. మీ ఛానల్ పైకి ఎత్తేస్తారు ఇప్పుడు. అందుకే కదా మీరు ఇది పని కట్టుకుని ఇదే పనిగా చేస్తున్నారు. మీరు బైబిల్ గ్రంథం తీసి అందులో ఉన్న కొన్ని సంగతులు తెలుసుకుని, అసలు నిజంగా మీరు పాస్టర్ కాదో తెలీదు. నిజంగా పాస్టర్ అయితే ఆ పాస్టర్ గా చేసి ఆ మార్గం నచ్చకపోతే ఈ మార్గంలోకి వస్తే గనక తప్పనిసరిగా అది మనకు నచ్చలేదు, ఇది మనకు నచ్చింది కాబట్టి ఇందులో ఏమైనా మంచి ఉంటే చెప్పుకుందాం అనేకులు కానీ మీరు అనుకుంటారు అసలు. కాబట్టి మీకు ఆ బెంగేం అవసరం లేదు. ఇంకేం మాట్లాడుతున్నాడో చూడండి దేవుని పిల్లల. అనేక మందిని క్రైస్తవ మతములోనికి వెళ్ళనివ్వకుండా చేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. అనేక మంది క్రైస్తవులు హిందువులుగా ఉన్నటువంటి వారు క్రైస్తవులుగా మారిపోయినటువంటి వారు ఉన్నారు. అలాంటి వారిని మళ్ళీ తిరిగి హిందుత్వంలోనికి తీసుకురావడానికి మన వంతు ప్రయత్నము మనము చేద్దాం. మరి మన దేశాన్ని, మన యొక్క సనాతన ధర్మాన్ని మనము కాపాడుకుందాం. అందుకనే ఈ యొక్క ఛానల్ ని మీరు ఫాలో అవుతూ ఉండాలి, మీరు చూస్తూ ఉండాలి, అనేకులకు చూపిస్తూ ఉండాలి. సరే, ఇంకా అంశంలోనికి వద్దాం. ఈ రోజు ఈ యొక్క బైబిలులో నుండి మనము కొన్ని అంశాలను తెలుసుకుందాం. అవి ఏమిటి అంటే 3 రేప్ సీన్లు, 3 శోభనాలు, ఒక మర్డర్, ఒక హాఫ్ రేప్ సీన్. అంటే అది దేవుని పిల్లలారా, చూసారా ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారో? విన్నారా? వీళ్ళ సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి, భారతదేశాన్ని కాపాడుకోవడానికి ఈయన చేసే గొప్ప ప్రయత్నం ఇది. వాళ్ళందరినీ క్రైస్తవ్యంలోనికి రాకుండా ఆపటం కోసం అంట బైబిల్ గ్రంథంలో మనుషులు చేసిన అపరాధాలు తీసి దేవునికి రుద్ది ఇలా సనాతన ధర్మాన్ని కాపాడుకుంటారంట. సత్యబాబు గారు, మీకు వయసుకి తగ్గ జ్ఞానం కూడా లేదు నన్ను అడిగితే. ఎందుకు లేదంటే నేను కన్వర్ట్ క్రిస్టియన్. నేను కూడా పూజలు పునస్కారాలు చాలా ప్రాంతాలు తిరిగి ఆ దేవీ దేవతలను గౌరవించి ఆరాధించాను. ఇప్పటికీ నాకు గౌరవమే వాళ్ళంటే. ఎందుకంటే నాకు ఆ మార్గంలో నచ్చలేదు. నాకు నచ్చిన మార్గంలో నేను వచ్చాను. రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారంగా. మీరు ఇప్పుడు ఎలా వచ్చేసారు అలాగా వచ్చి మనకు నచ్చిన మార్గంలో, మనం నడిచే మార్గంలో ఏదైనా మంచి ఉంటే ప్రజలకు చెప్పాలి. ఆ మంచి మార్గంలో ప్రజలను నడిపించాలి.
అంతే తప్ప మనం ఏదైతే నచ్చలేదని వచ్చామో ఆ మార్గాన్ని గాని లేకపోతే కొన్ని కోట్ల మంది ఆరాధిస్తున్న ఆ గ్రంథాన్ని గాని కించపరిచే హక్కు మనకు లేదు. ఆ ఆ యొక్క మనసుకు ఉండాల్సిన లక్షణం కూడా కాదని నేను అంటా. మీ వయసుకు తగ్గ జ్ఞానం కూడా మీకు లేదు సత్యబాబు గారు. మీరు వచ్చేసారు అందులో నుంచి. అది నచ్చలేదు, బైబిల్ దేవుడు మీకు నచ్చలేదండి. మీకు వచ్చి సనాతన ధర్మంలో ఉన్న ఆ యొక్క దేవీ దేవతలు లేదా గ్రంథాచారాలు మీకు నచ్చాయి. ఓకే, అందులో ఉన్న మంచి చెప్పుకోరాదు, అందులో ఉన్న మంచి చెప్పుకోరాదు. ఏమైనా ఉంటే ఆ మంచి చెప్పి అనేకమైన ప్రజల్ని క్రైస్తవులుగా మారకుండా ఆపరాదు. నీకేమైనా చేతనైతే, మీకేమైనా మనస్సాక్షి శతశుద్ధి ఉంటే మీరు అట్లా చేయొచ్చు కదా. బైబిల్ గ్రంథంలో 3 రేపులు 3 శోభనాలు, ఆపు మాట ఆపు రేపా ఈ చెప్పి మీ సనాతన ధర్మాన్ని కాపాడుకుంటారా? అంటే ఇతర గ్రంథాన్ని దూషిస్తూ ఎంతో మంది ఆత్మాభిమానం దెబ్బతీస్తూ కలాహాలు రేపుతూ ద్వేషం రేపుతూ మీరు సాధించేస్తారా? ఈ పద్ధతైన మార్గమేనిది. మీ వయసుకైనా ఆలోచించాల్సిన అవసరం లేదా? అయ్యో తప్పు, మీకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు చేస్తే వాళ్ళని తిట్టాలి మీరు. రే తప్పురా, ఎందుకురా, అదంటే మనకు నచ్చలేదు కాబట్టి, ఆ మార్గం మనకు నచ్చలేదు. ఓకే, మనకు నచ్చలేనప్పుడు మన మార్గం లేదన్న మంచి ఉంటే చాటు చెప్పుకుందామని మీరు చెప్పాలి. ఈ వయసులో ఉండి మీరేంటి ఈ అవతారం ఎత్తారు? అర్థం కావట్లేదు. పొట్ట గడవట్లేనట్టుంది మీకు. నాకు తెలిసి ఇయ్యేనా మాటలు? 3 శోభనాలా, 3 రేపులా, అట్లకి పెద్ద దేవుడా ఈ చెప్పి సనాతన మార్గాన్ని కాపాడుకుంటాం. ఇంగిత జ్ఞానం మీకేమైనా ఉందా అసలు? ఎవరెవరి గురించి చెప్తున్నారు అనుకున్నారు? దేవుని పిల్లలారితను ఆ శోభనాల గురించి ఒకసారి మీరు వినండి. అది జరగనివ్వకుండా ఆ బైబిల్ దేవుడే ఆపేస్తాడనమాట ఆ యొక్క రేప్ సీన్. ఈ యొక్క అంశాలను ఈ యొక్క నల్లట్ట పుస్తకం ఈ యొక్క బైబిల్లో నుండి మనము చూద్దాం. ఈ యొక్క 3 శోభనాలకే కూడా బైబిల్ దేవుడైనటువంటి యెహోవా పెద్దగా వ్యవహరించాడు. ఈ యొక్క 3 శోభనాలు ఏమిటి అంటే, ఒకటి ఆదాము అవ్వ శోభనం, రెండవది వదిని గారు మరిది గారు శోభనం, మూడవది మామగారు యోధ కోడలు తామారు వీళ్ళిద్దరే శోభనం. ఈ 3 శోభనాలు ముందు చూసారా? సనాతన మార్గాన్ని కాపాడుకునే పెద్ద కర్త వచ్చాడండి. పెద్ద ఇంకా అస్త దాన్ని తప్ప ఎవరు కాపాడలేరు ఆ సనాతన మార్గాన్ని. ఇలాంటి విద్య నేర్చుకుని ఇలాంటి పనులు చేస్తూ బైబిల్ గ్రంథంలో అవ్వాదం శోభనం అంట. ఎంత దారుణంగా మాట్లాడారంటే, ఈయన వీడియోలు చూడండి. ఎక్స్పాస్టర్ ఎలిషెంట్ అని కొడితే వస్తుంది అనుకుంటే ఈయన ఛానల్. ఆల్రెడీ అందరిని బ్రతిమలాడేసుకుంటున్నాడు. ఇతను ఛానల్ చూడండి బాబోయ్, షేర్ చేయండి, లేకపోతే అదండి ఇదండి. అసలు చూడట్లేదు కాబట్టి క్రీస్తు గురించి బైబిల్ గురించి తమలని పెట్టానే మొదలెట్టారు. అవ్వాదాము శోభనం అంట. అవ్వాదాము లేకపోతే వదిన గారు మరిది ఈ మామగారు కోడలంట దగ్గరుండి దేవుడే పెద్దగా వ్యవహరించాడంట. ఇతని మాటలు అక్కడ పెద్దగా వ్యవహరించాడో, చేసిన తప్పుకి శిక్ష వేశాడో చూపిస్తాను. సత్యబాబు గారు మీరు చూడండి ఒకసారి. ఆదికాండ గ్రంథము 3వ అధ్యాయంలో జరిగిన సిచ్యువేషన్ అంతా మీరు చదువుకోండి. కానీ వాళ్ళిద్దరూ తప్పు చేసినందుకు దేవుడు ఎలాంటి శిక్ష వేశాడో చూపిస్తాను మీకు నేను. 22 వచ్చిన 3వ అధ్యాయం 22 వచ్చిన దేవుని పిల్లలారు మీరు కూడా చూడండి లేఖనాలు. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలము కూడా తీసుకుని తిని నిరంతరం జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాని శ్వేతపరచుటకు ఏదేను తోటలో నుండి అతను పంపివేసును. అప్పుడు ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబుల జీవవృక్షమునకు పోవు మార్గమున కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలలను నిలవబెట్టాను. శిక్ష వేయలేదా? ఇతను ఇంకా చాలా ఘోరంగా మాట్లాడాడండి. వాళ్ళంట అవ్వాదామంట అసలు ఇతను చాలా పచ్చిగా మాట్లాడా. నేను మాట్లాడలేనండి. అవ్వ ఆదాము గారు సంభోగిస్తుంటేనంట అది చూసి ఆనందించేవాడంట దేవుడు. సత్యబాబు గారు అంత కర్మేంటి ఆయనకి? అంత కర్మేంటి? ఇప్పుడు సనాతన గ్రంథంలో ఉన్న దేవుళ్ళు ఒక్కొక్కరు ఎంత దారుణంగా పెళ్లిళ్ళు చేసుకుని రేపులు చేస్తారు, మానభంగాలు చేస్తారు. అలా ఉండొచ్చు కదా ఇతను కూడా. నేను ఇలా మాట్లాడుతున్నానని చాలా మంది ఐందవ సహోదరులు మనోభావాలు దెబ్బతింటాయి. నేను మాట్లాడలేను, ఎందుకో నాకు నచ్చదు అలాగా మాట్లాడి ఇతరులను బాధ పెట్టడం ఇష్టం ఉండదు. కానీ ఇతను మాట్లాడాడండి చాలా ఘోరంగా. హైందవ సహోదరులారా, నా చెల్లి, నా తమ్ముడు, అమ్మ, తల్లి, నాకంటే చిన్నోళ్ళు పెద్దోళ్ళు కూడా నేను దయతో నన్ను క్షమించమని నేను అడుగుతున్నాను. ఎందుకంటే అలా మాట్లాడకూడదు. ఎందుకంటే నాకు 3 మంది స్నేహితులు, ఎంతో మందితో కలిసి మలిసి ఉండేవాళ్ళం. ఇలాగ తెగించినోడు తెడ్డేలింగం అన్నట్టు ఇతను బతుకుతున్నాడు ఈ సత్యబాబు. అలా బతకలేం. ఎందుకంటే ఈ భారతదేశంలో అందరం కలిసి మలిసి ఉండాలి.
కలిసిమెలిసి బ్రతకాలి, ఈ విద్వేషాలు రేపకుండా, మత కలోహాలు రేపకుండా, ఒకరినొకరు సమాధాన స్థితిలో ముందుకు కొనసాగించే మార్గము ఎంతో మనకంటే జ్ఞానవంతులు ఉన్నారు. వాళ్ళ వాళ్ళ చెప్పిన సలహాలు మనం ముందుకు కొనసాగాలి. ఆ నీ ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడంటే, దేవుని బిడ్డలారా మీరు కూడా ఆలోచించండి. నా హైందవ సహోదరులు మీరు కూడా దయచేసి బాధపడొద్దని చెప్తున్నాను. ఇతను మాట్లాడకపోతే నేను మాట్లాడను. అసలు చాలా ఘోరంగా మాట్లాడాడు ఇతను. శిక్ష వేశాడా? ఇప్పుడు అవ్వ ఆదాముని ఏదైనా తోటలో వేసి, సత్యబాబు అవ్వ ఆదాము గారిని ఏదైనా తోటలో వేసి, ఈ తోటలో ఏదైనా మీకు లోటు లేకుండా నేను చేశాను, ఈ చెట్టు పండు తినొద్దని చెప్పాడు. వాళ్ళ మహిమ వస్త్రాలతో ఏదైనా తోట అంతా కూడా సంచరించేవారు. ఆయన వచ్చి వాళ్ళతో కాసేపు గడిపితే, ఆయన స్తుతించి, ఆయన ఆరాధించి, ఆయనను గనపరిస్తే, కాసేపు పిల్లలతో సంతోషంగా ఆయన చేతులతో చేసుకున్న ఆ పిల్లలతో, అవ్వ ఆదాముతో హ్యాపీగా గడిపి మరలా ఆయన నివాస స్థానానికి తిరిగి వెళ్ళేవారు. కానీ అవ్వ ఆదాము ఆ రకంగా సంభోగిస్తుంటే చూసి ఆనందిస్తున్నాడని నువ్వు ఎంత పాప మాటలు మాట్లాడుతున్నావు అసలు. మనస్సాక్షి చచ్చిపోయి మాట్లాడుతున్నావు అసలు. అంత కర్మ ఏంటి ఆయనకి? పెళ్లి చేసుకున్నాడా? 16,000 మందిని చేసుకున్న వాళ్ళు లేరా? 16,800 మంది భార్యలు ఉన్నవాడు ఉన్నాడు. అతలా చేసుకోలేరా? వాళ్ళలా చేసుకోలేరా? మీకు చూపిస్తాను ఎంతమంది ఎన్ని చేసుకున్నారు. ఎవరు చూసి ఆనందించి మీకు చూపిస్తాను నేను. సెక్స్ వేశాడు, చెట్టు పండు తినొద్దంటే తిన్నారు. ఇప్పుడు నీ కొడుకో కూతురు కాలేజీకి వెళ్తారు, నా కొడుకు కూతురు కాలేజీకి వెళ్తారు. వెళ్ళినప్పుడు బయట ప్రపంచం తిరిగేటప్పుడు, రేయ్ మీరు ఇలా ఉండండి, మీరు ఇలా బ్రతకండి నా బిడ్డలకు నేను చెప్పుకుంటాను. మీ బిడ్డలకు మీరు చెప్పుకోరా? మన మాట వినకపోతే మనం ఏం చేస్తాం? పిల్లల్ని ఏం చేస్తాం? మన మాట వినకపోతే వాళ్ళని ఏమంటాం? అనవసరంగా కన్నవరు బాణమా, మీరు ఎలాగున్నా ఉండండి అంటావా? మీరు అంటారా? సత్యబాబు గారు మీరు అనగలరా మాట? పిల్లల్ని చేసుకున్నాడు ఆయన చేతులతో. అవ్వ ఆదామని మాట వినలేదు, బాధపడ్డాడు. వాళ్ళకి శిక్ష వేశాడు తప్ప చేయి విడిచిపెట్టలేదు. అది గమనించాలి సత్యబాబు నువ్వు. వాళ్ళకి శిక్ష వేశాడు తప్ప చేయి విడిచిపెట్టలేదు. మళ్ళా వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళకి సమస్తము సమకూర్చి వాళ్ళని మరి పిల్ల పాపలతో చల్లగా చూసుకుంటూ వచ్చాడు దేవుడు. కాబట్టి వాళ్ళ సంభోగం చేస్తే చూసి ఆనందించడానికి ఆయనకేం కావాలండి? ఏదైనా తోటను చేశాడు, ఏదైనా తోటలో సమస్తాన్ని సృజించాడు, అవ్వాదామును సృజించాడు. అతనికి ఒక 16,000 మంది భార్యలు చేసుకున్నాడు అతనికే సత్యబాబు. అతనికి 16,000 మంది భార్యలు చేసుకోలేడా? పోనీ ఆ 16,000 మంది నచ్చకపోతే ఇంకా ఎవరైనా మోహిని వెంట గాని ఇంకొక వెంట గాని పరిగెత్తలేడా కామంతో? మాట్లాడామనుకోండి సత్యబాబు గారు, మీకే కాదు మాకు కూడా వచ్చి మాట్లాడడం. మాట్లాడలేం అలాగా. ఎంతో మంది బాధపడతారు సత్యబాబు. వాళ్ళిద్దరు శోభనం చేసుకున్నారా? పవిత్రమైన బంధాన్ని లేదంటే పవిత్రమైన ఆ యొక్క సన్నివేశాన్ని ఇలా వక్రీకరించి మాట్లాడతావా? శిక్ష వేయలేదా? ఏదైనా తోటలో గెంటేశాడు, నీ బిడ్డని మాట వినకపోతే నెత్తినెట్టుకుంటావేంటి? 4 తన్ని వాడికి బుద్ధి చెప్తావు, 4 తన్ని బుద్ధి చెప్తావు. వినకపోతే ఇంట్లో నుంచి గెంటేస్తావు. అవునా? ఈ లోకంలో చూడట్లేదా? నీ బిడ్డలకు నువ్వు చెప్పుకోవా బుద్ధి? నా బిడ్డలకు నేను చెప్పుకుంటున్నాను, నీ బిడ్డలకు నువ్వు చెప్పుకోవా? ఆయన బిడ్డలకు ఆయన చెప్పుకున్నాడు. సత్యబాబు గ్రహించు, వయసు రాగా సరిపోదు. ఊరేగుతున్న బైబిల్ పెట్టుకునేంటో. ఇంకా చూడండి దేవుని పిల్లలారా, ఆదికాండం 38 అధ్యాయంలో సిచ్యువేషన్ శోభనాలు చెప్తున్నాడు అతను. అక్కడ ఏముందో చూడండి. దేవుడే దానికి పెద్దగా వ్యవహరించాడా? దేవుడు పెద్దగా వ్యవహరించాడో లేకపోతే దేవుడు ఏం చేశాడో నీకు చదువు చూపిస్తాను. చూడండి 38 అధ్యాయం. సత్యబాబు నువ్వు కూడా చూడు, బైబిల్ గ్రంథం తీసుకో, పూర్తిగా చదవో చెయ్యవు. మధ్యలో ఒక వచ్చిన నట్టుకుని ఎలాడేసి వచ్చేసావు వీడియో చేయడానికి. 38 అధ్యాయము మొదటి నుండి కొన్ని విషయాలు చూసుకుంటే, యోదాకు కొడుకులు 2 ఉంటారో, ఆ ముగ్గురు కొడుకులు మొత్తం 2 కొడుకులకి ఫస్ట్ కొడుకు పెళ్లి చేస్తాడు, భార్య తామారు. అయితే చనిపోయిన తర్వాత వాళ్ళు యూదుల సాంప్రదాయం ప్రకారంగా వారు ఆ రకంగా ఎదరికి వెళ్ళి పిల్లలు వెళ్ళటం కనమాట. అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి? మరిది గారు వదిన శోభనం చేసుకుంటే దేవుడు పెద్దగా వ్యవహరించాడా? మామగారు కోడలు శోభనం చేసుకుంటే దేవుడు పెద్దగా వ్యవహరించాడా? మీ దేవుళ్ళు సంభోగాలు చేస్తుంటే మీరు పెద్దలుగా వ్యవహరిస్తున్నారు. మనుషులుగా మీరే బెటరు, మీరు ఆరాధిస్తున్న దేవుళ్ళ కంటే. ఇట్లా చాలా బాధ వేస్తుంది నేను ఇలా మాట్లాడడం, కానీ తప్పట్లేదు మాట్లాడడం. ఓకే చూడండి సత్యబాబు గారు అక్కడ ఏం జరిగిందో. 9వ వచనం 8 నుండి. అప్పుడు యోధా వానానుతో ఎవరు వెళ్ళమన్నారు? తామారుని దేవుడు వెళ్ళమన్నాడా లేక మనుషుడు వెళ్ళమన్నాడా? దేవుడు వెళ్ళమన్నాడా మనుషుడు వెళ్ళమన్నాడా? బొత్తుగా బుర్రలేదు నీకు అసలు. చదవు వాక్యం చూడు. అప్పుడు యోధా యెహోవా వెళ్ళమన్నాడా వదిన దగ్గరికి? వానానుతో నీ అన్న భార్య దగ్గరికి వెళ్లి మరిది ధర్మం జరిగించి సంతానం కలిగజేయమని యోధా కలుగు చేసుకుని యోధా చేశాడు. యోధా కొడుకు చేశాడు అక్కడ తప్పు. ఆ తప్పు మరలా వాళ్ళు అమాయకురాలని తామారుతో
ఆ తామారును మోసం చేస్తుంటే దేవుడు కలుగు చేసుకున్నాడు. ఎలా కలుగు చేసుకున్నాడు? 9వ వచనం. వానాను ఆ సంతానం తనది కాదని చెప్పి ఆడు దుర్మార్గ పని చేస్తున్నాడు. వాడు హృదయపు చెడుతనం చూసావా నువ్వు అసలు? సత్యబాబు చూసావా అసలు? వారి హృదయపు చెడుతనం చూసావా? చూడలేదు నువ్వు. దేవుడు చూసి అమాయకురాల తామర జీవితాన్ని ఆడు పాడు చేస్తున్నాడు చూసి వచ్చి ఆడు చేసిన తప్పుకి శిక్ష వేశాడు, చంపాడు. దాన్ని నువ్వు మర్డర్ అంటున్నావు. అక్కడ అన్యాయం జరుగుతుంటే వచ్చి న్యాయం చేశాడు. తరువాత మామ కోడలు శోభనం అంటున్నావు. మామ కోడలు శోభనం చేసుకుని లేకపోతే ఆ కోడలతోనే కాపురం చేయాలన్న ఆలోచన యోధాకు ఉంటే గనక ఎందుకు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేస్తాడు? ఎందుకని? రెండో కొడుకు కూడా చెడ్డోడని దేవుడు చంపేస్తే 11వ వచనం. అప్పుడు యోధా ఇతడు కూడా చనిపోతాడు. ఇతని అన్నవలే చనిపోవనేమో అనుకుని నా కుమారుడైన శాలా పెద్దవాడగు వరకు నీ తండ్రి అంట నీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర లేకపోతే నీ పుట్టింటి దగ్గర విధవరాలుగా ఉండమని నా కొడుకు పెద్దోడయ్యాక మరా పిలుస్తానని వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి పంపించేస్తాడు సత్యబాబు. యోధా తన కోడల్ని, యోధా కోడలతో శోభనం చేయాలని ఆలోచన ఉంటే గనక ఇంట్లోనే పెట్టుకున్నావు. దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. దుర్మార్గపు మాటలు మాట్లాడు, అన్యాయపు మాటలు మాట్లాడుతున్నావు, వాక్యాన్ని వక్రీకరిస్తున్నావు. నీకు మనస్సాక్షి చచ్చిపోయింది మొత్తానికి. ఇప్పుడు కోడలతో శోభనం చేయాలని ఆలోచన యోధాకుంటే గనుక వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు పంపిస్తాడు? మీ దేవుళ్ళలాగా ఉంచేసుకుని శోభనం చేయటం లేకపోతే రేపులు చేయటం లేకపోతే మానభంగాలు చేయటం చేసింది కదా. ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే చాలా బాధాకరంగా మాట్లాడావు నువ్వు. బాధాకరంగా మాట్లాడావు. నన్ను క్షమించాలి. నా సహోదరులు నా స్నేహితులు చాలా మంది ఉన్నారు, నన్ను క్షమించాలి దయచేసి ప్లీజ్, ఏమనుకోవద్దు. అతను మాట్లాడాడు, అందుకే మాట్లాడాల్సి వస్తుంది. అతను మాట్లాడాడు, అంత కర్మేంటి? తామార్కి అన్యాయం చేస్తుంటే వచ్చి చంపాడాన్ని. వాళ్ళిద్దరు సంభోగం చేసుకుంటుంటే యెహోవా చూసి ఆనందించాడా? సెక్స్ అంటే చాలా ఇష్టం ఆ దేవునికి. యెహోవాకి సెక్స్ అన్నా సెక్స్ చేసుకునే వాళ్ళన్నా చాలా ఇష్టం. ఎవరికి ఇష్టం? అసలు నీకు తెలుసా? మనస్సాక్షి ఉందా? నీ గ్రంథాలను తిరగయ్యవయ్యా ఒకసారి. నువ్వేదైతే మార్గము మంచిది కాదని వదిలేసి ఏ మార్గం అయితే నచ్చొచ్చావో ఆ మార్గంలో ఉన్న గ్రంథాలు తిరగయి. నీకేమన్నా మనస్సాక్షి ఉంటే తిరగయ్యా. నువ్వు తిరగెత్తే తెలుస్తుంది నీకు ఎవరికి సెక్స్ ఇష్టమో, ఎవరికి సెక్స్ చేయించటం ఇష్టమో, సెక్స్ చేసుకునే వాళ్ళు చూసి ఆనందిస్తారో వాళ్ళు కూడా చేస్తారో నీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే నీ గ్రంథాలను బయటికి తీసి చదవయ్యా. ఎదుటి గ్రంథాన్ని దూషించడం కాదు నువ్వు. యోధాకు అంత కర్మేంటి చూడు. పాపం అతను 15వ వచనం, ఆదికాండం 38వ అధ్యాయం 15వ వచనం. యోధా ఆమెను చూసి ఆమెను తన ముఖము కప్పుకుని నందున వేశ్య అనుకుని ఆమెతో పోయాడంట. కోడలతో ఈ వేశ్య అనుకో. ఆవిడేం చేసింది? కొడుకునిత్తలేదు, ఎవరినిత్తలేదు. కంపల్సరిగా మరి సంతానం ఉండాలి కదా, నన్ను అందరూ ఎదురు చూస్తారని ఆవిడ వెళ్ళి ఒక వేశ్యలాగా ఆ దారిలో ఒళ్ళంతా కప్పుకుని ఉండి ఆవిడ కూడా ఉద్దేశపూర్వకంగా మామతో తప్పు చేయలేదు. అతను కూడా వేశ్య అనుకుని చేసిన తర్వాత ఎందుకు నీకు వాక్యాధారం చూడము నువ్వు? నేను చూపిస్తాను నీకు. చూడు ఎందుకు ఆ మాటలు మాట్లాడుతున్నానంటే 24వ వచనం. అది అయిపోయిన తర్వాత రమారమి 3 నెలల తర్వాత ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. తెలిసినప్పుడు యోధా వచ్చి అంటాడు, ఏమంటాడు తెలుసా? ఆమెను 25వ వచనం, ఆమెను బయటికి తీసుకుని వచ్చినప్పుడు 24 రమారమి 3 నెలలైన తరువాత నీ కోడలకు తామారు జారత్వం చేశాను, అంతేకాక ఆమె జారత్వం వల్ల గర్భవతి అయినదని యోధాకు తెలపడు. అప్పుడు యోధా ఏమంటున్నాడు తెలుసా సత్యబాబు? ఆవిడని బయటికి తీసుకొచ్చండి, జారత్వం చేసింది కాబట్టి చంపేస్తాను, కాల్చేస్తానని చెప్తున్నాడు. కాల్చేస్తా. ఆమెను బయటికి తీసుకుని వచ్చినప్పుడు ఆవిడ ఏం చేసిందంటే, ఎప్పుడైతే మాంగారితో ఆ రకంగా ఉన్నప్పుడు కొన్ని అంచనాలు పంపించింది. ఎందుకంటే ఇలా జరుగుతుందని ఆవిడకి ముందే తెలిసి కొన్ని అంచనాలు పంపించి ఈ వస్తువులు ఎవరయ్యా వాళ్ళ వలన నేను అయ్యానని చెప్తే అప్పుడు అతను అంటాడు, ఏమంటున్నాడు తెలుసా? అతను నీతిమంతుడయ్యా. వ్యభిచారప్పుడు మగ జీవితంలో అనేకమైన సిచ్యువేషన్ జరుగుతాయి, మీకు తెలుసు, జరుగుతాయి. అయితే అతను వెళ్లే మార్గంలో ఆ రకంగా ఉందని వెళ్తాడు. ఓకే, అయిపోయిన తర్వాత కావాలని చేయలేదు, ఉద్దేశపూర్వకంగా చేయలేదు తప్పు. అతను ఏమంటున్నాడు? యోధా వాటిని గుర్తుపట్టి నేను నా కుమారుడైన శాలాను ఆమెకి ఇయ్యలేదు గనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎన్నడనూ ఆమెను కూడలేదయ్యా. అంత కర్మేంటి ఆయనకి? తామారుతో శోభనం చేయాల్సిన అవసరం ఏంటి? చదవ్వా వాక్యం పూర్తిగా చదివి. ఎవరైతే క్రీస్తులోకి వచ్చేసే వాళ్ళనే సనాతన ధర్మంలోకి రాకుండా ఆపేద్దాం అనుకుంటున్నావో వాళ్ళకి నువ్వు చెప్పవా ఇవన్నీ? ఈ ప్రయత్నాలు చేసి ఆపుతావా నువ్వు? సత్యబాబు, నీ సుత్తి ఎవడో విన్నవాడు ప్రతి ఒక్కడు చెప్తాడు సత్యబాబు, నీ సుత్తి అంతా వాక్యం తెలిసిన ఎవరు ఊరుకోరు, సత్యం తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఊరుకోరు. నిన్ను ప్రశ్నిస్తారు. నిన్ను ప్రశ్నించలేదు అంటే వాళ్ళు మరి నీ సుత్తికి అలవాటు పడిపోయారు అనమాట. ఈ లెక్కని యోధా చెప్పు. వాళ్ళ అమ్మగారి ఇంటికి ఎందుకు పంపిస్తాడు తామారనే? దాంతో శోభనం చేయాలంటే ఉందా?
నీకుందా అసలు? మాట్లాడేస్తున్నా అంటే నోటికి వస్తుంది మాట్లాడుతున్నావు, దొరుకుతుంది ఫుడ్ దీని మీద బాగా. ఈ మార్గాన్ని దూషించడం వల్ల నీకు బాగా రోజులు వెళ్తున్నాయి కాబట్టి వక్రీకరించి మాట్లాడుతున్నా వాక్యాన్ని. ఇదేంటండి దేవుని పిల్లలారా, ఈ 3 శోభనాల గురించి మాట్లాడండి అనమాట. దేవుని పిల్లలారా, శోభనాల గురించి మాట్లాడితే మనం వివరాలు ఇచ్చాం కదా, ఎంత వక్రీకరించారు మీరు విన్నారు. ఇప్పుడు 3 రేప్ సీన్ల గురించి మాట్లాడుతున్నాడు. అందులో ఆ విషయాలు 2 మాటలు మీరు విన్న తర్వాత మళ్ళీ వాటికి కూడా మనం సమాధానం చెప్దాం. ఈ యొక్క షెకెము అనేటటువంటి వాడు ఆమెను పట్టుకొని రేప్ చేస్తా ఉన్నాడు. ఆకాశం నుండి అలాగా కళ్ళు అప్పగించి చూస్తా ఉన్నాడు. ఎవరో? ఈ నల్లట్ట పుస్తకం దేవుడు యెహోవా. ఇది మొదటి రేప్ సీన్. ఇంకా రెండవ రేప్ సీన్ చూద్దాం. ఈ రెండవ రేప్ సీన్ ఎవరిది అంటే బైబుల్ దేవుడైనటువంటి యెహోవాకి ఇష్టానుసారుడైనటువంటి మనుష్యుడు. ఎవరు? దావీదు. పాపం చాలా దేవుని పిల్లలారా, చూసారా ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడు అతను. ఆదికాండం 34వ అధ్యాయంలో యాకోబు కూతురు దీనాని షేకెము పాడు చేస్తాడు కదండి, హమర్ కుమారుడైన షేకెము. ఆ రేప్ సీన్ చూశాడంట, దగ్గరుండి కళ్ళు ఎప్పుకుంచుకొని చూస్తున్నాడంట దేవుడు. తర్వాత దావీదు బెత్షెబను తీసుకొచ్చి ఆ సందర్భం, తర్వాత అమ్నోను తామారు ఆ సందర్భం, ఈ రేపులన్నీ దేవుడే జయించాడని ఇతను మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ చూస్తూ ఉన్నాడా లేకపోతే చేసిన తప్పుకి శిక్ష వేసాడా? మనం లేఖనంలో ఆధారం చూద్దాం దేవుని పిల్లలారా. ఒకసారి మీరు లేఖనం తీసుకోండి. సత్యబాబు గారు, మీరు వక్రీకరించారు, సూపర్ గా వక్రీకరించారు. కానీ మీరు వక్రీకరించిన వక్రీకరణ ఎంతవరకు సత్యమో మీకు నేను చూపిస్తాను. యెహోవా దేవుడు అంటే సృష్టికర్త అయిన పరిశుద్ధుడైన దేవుడు కళ్ళొప్పుగించుకొని చూశాడా లేకపోతే వాళ్ళు చేసిన అతిక్రమానికి శిక్ష వేశాడా? చూద్దాం ఒకసారి. చూడండి, ఆదికాండం 34వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూద్దాం. 6వ వచనాన్ని మనం చూద్దాం. సత్యబాబు గారు మీరు కూడా చూడండి, మీకు తెలుస్తుంది. వాక్యాన్ని సత్యాన్ని దాసేసి మాట్లాడకూడదు. సత్యబాబు గారు సత్యాన్ని దాసి మాట్లాడితే అర్థం కాదు ఎవరికి. చూడండి ఒకసారి 26వ వచనం. వారు హామోరు అతని కుమారుడైన షేకేమును కత్తివాత చంపి షేకేము ఇంటి నుండి దీనాను తీసుకుని వెళ్లిపోయి తన సహోదరిని చెరిపినందున. చూడండి సత్యబాబు గారు, దేవుడు చూశాడా లేకపోతే వాళ్ళకి బుద్ధి చెప్పాడా? చూడండి ఒకసారి. తన సహోదరుని చెరిపినందున యాకోబు కుమారులు ఆ రకంగా వాళ్ళని చంపారు. 34వ అధ్యాయంలో మనం 26వ వచనంలో మనం చూస్తాం. ఆ వచనం మీరు చూపించారా? చెప్పరు. మీరు చెప్తే ఎవరు చూస్తారు మీ వీడియో? అయ్యయ్యో సత్యం ఉంది కదా, ఎందుకు సత్యాన్ని ఇలాగా కప్పుతున్నాడు దేవుడు, అయితే దేవునికి ఈ తప్పుకి ఏ సంబంధం లేదని అంటారని మీరు ఆ వాక్యాన్ని చూపించలేదు. ఆదికాండంలో ఉన్న సత్యాలను కూడా మీరు అందుకే చూపించలేదు. ఆ 3 శోభనాలు అన్నారు కదా, ఆటలకి కూడా దేవుడు అలా తప్పు చేస్తే దేవుడు ఎలాగా రియాక్ట్ అయ్యి తీర్పు తీర్చాడు అన్నది ఆ విషయం మీరు చెప్పలేదు. చెప్తే మీ వీడియో ఎవరు చూస్తారండి? సత్యబాబు గారు చూడరు. అందుకే మీరు చెప్పట్లేదు. ఇక పోతే సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయానికి వస్తే మరి దావీదు గారు బెత్షెబాని ఆ రకముగా ఆ సంగతి, వాళ్ళిద్దరి సంగతి జరిగిన ఆ విషయాన్ని కూడా మనం చూద్దాం దేవుని పిల్లలారా. ఒకసారి మీరు కూడా తీసుకోండి. సత్యబాబు గారు మీరు కూడా తీసుకోండి. ముందు సుత్తి ఆపేసి మొత్తం ఈ సత్యాన్ని మాట్లాడండి. శిక్ష వేయలేదా? దేవుడు చూసాడా వాళ్ళిద్దరి సీను? చూడండి 12వ అధ్యాయము. సత్యబాబు ఒక ప్రవక్త గారిని పంపిస్తారు 12వ అధ్యాయంలో. నాతాను అనే ప్రవక్తని దావీదు గారి దగ్గర పంపించి నువ్వు చేసింది ఎంత ద్రోహమైన పని అని చెప్పి 6వ వచనంలో చెప్తున్నాడు. వాడు కనికరము లేక ఈ కార్యం చేసాను గనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లల్ని ఇవ్వాలని నాతానుతో. ఎందుకు? నాతాను గారు ఎవరి గురించో కథ చెప్తున్నాడు అనుకున్నారు, దావీదు. అయితే దావీదు తానే తప్పు చేశాడని అతనికి తెలియదు. అప్పుడు నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడు నీవే, ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చినదేమనగా ఇశ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా చేసి ఆ పట్టాభిషేకం చేసిన తప్పును గద్దిస్తున్నాడు. చెప్పాలి, సత్యం చెప్పాలి. సనాతన గ్రంథాల్లో సనాతన మార్గంలో సత్యం లేదు గనక సత్యం మాట్లాడలేకపోయావు నువ్వు. దేవుడు చూశాడా? కళ్ళెప్పుగించుకొని చూశాడా? గద్దించాడా? బుద్ధి చెప్పాడా? తీర్పు తెచ్చాడా? న్యాయం చేశాడు. ఆ స్టోరీ అంతా ఆ అధ్యాయంలో ఉంటుంది, మీరు చదువుకుంటే. అప్పుడు దావీదు కూడా తెలుసుకున్నాడు ఏమని. నేను 12వ వచనం 12వ అధ్యాయం 13వ వచనం. నేను పాపం చేసి తిని అని దావీదు నాతానుతో అనగా, నేను పాపం చాలా తప్పు చేసేసాను,
దేవుడు మనసును బాధపెట్టి దేవుడు ఏమన్నాడు, నేను గొర్రెల దొడ్లో నుండి తీసుకొచ్చు, రే నీకు స్థితి లేనప్పుడు స్థితి ఇస్తే, నీకు గతి లేనప్పుడు గతిస్తే నువ్వు ఎంత ఎదవ పని చేస్తావేంట్రా అని దేవుడు దావీదుని పిండేశాడు శ్రమల ద్వారా. తెలుసా, బుద్ధి చెప్పాడు. తెలుసా, సత్యబాబు సుత్తి చెప్పడం తప్ప సత్యం చెప్పడం తెలీదా నీకు? సుత్తి మాట్లాడడం తప్ప సత్తి నీకు సత్యం చెప్పడం తెలీదా? చూడు, వాక్యంలో ఉంది. తెచ్చుకో, వయసుకు తగ్గట్టు బుద్ధైనా తెచ్చుకో కనీసం. అట్లా మాట్లాడతావా? యెహోవా దేవుడికి సెక్స్ ఇష్టమా? యెహోవా దేవుడి ఈ శోభనాలకి రేపులకి అధికారిగా ఉన్నాడా? పద్ధతేనా అలా మాట్లాడుతున్నా? నీ గ్రంథాల్లో ఉన్న విషయాలు దూషిస్తే ఎంతమంది బాధపడతారు? నువ్వు బాధపడవలే. ఎందుకు బొవ్వ దొరుకుతుంది? ఎవరేమనుకుంటే మనకు అనవసరం, మన డ్యూటీ మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం, మనకు బొవ్వ దొరుకుతుంది అంతే చాలు అని వెళ్ళిపోతాం. నీలాంటి వాడికి ఏముండదు అసలు నన్ను అడిగితే. కానీ హైందవ సహోదరులు ఎంతో మంది నీతిమంతులు, మంచోళ్ళు, ప్రేమ కలిగిన వారు, కలమస్సం లేని వారు, ఏ స్వార్థం లేని వారు ఉన్నారు. తెలుసా సంగతి నీకు? తెలీదు. బైబిల్ పెట్టుకునే వచ్చేసావు ఊరేగుతూ. నీ గ్రంథాల దగ్గరికి వెళ్ళు, ముందు బైబిల్ దగ్గరికి వద్దు, కానీ తర్వాత నీ గ్రంథాలు ఏమని చెప్తాను నేను, తప్పనిసరి చెప్తాను. ఇప్పుడు తల తిరుగుద్ది నీకు. మనస్సాక్షుల మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. దావీదుని ఏమనలేదా? చూస్తూ ఎంజాయ్ చేశాడా? గద్దించాడు. ఆ మాత్రం నీకు బుద్ధి లేకుండా ఆ దోషాన్ని అలా కప్పుతున్నావు. అసలు అమ్నోను, తామారు అది కూడా చూశాడు, పెద్దగా వ్యవహరించాడు. ఎంత కేర్ తీసుకున్నాడో చూడు. నీకు తెలీదు, గ్రంథం చదవు. ఆ అమాయకమైన హైందవ సహోదరుల దగ్గరికి పొడిసేద్దాం ఏదో, నేనే వీరుణ్ణి, నేనే సూర్యుడిని, సనాతన ధర్మంలో నుండి ఎవ్వరు బయటకు వెళ్ళకుండా నేనే కాపాడేస్తాను, కాపాడడం కోసం బైబిల్ని అట్టుకుంటాను, నేను బతకడం కోసం అట్టుకుంటున్నాను బైబిల్. ఆ సంగతి వాళ్ళకి తెలుసుకుంటారు అమాయక హైందవ సహోదరులు చాలా మంది. ఎంతమంది చోళ్ళు ఉన్నారు తెలుసా? ఒక్కరికిరి బుద్ధేసుకుని నువ్వు నీలా ఉండరు ఎవరు? సత్తి గమనించాలి. సుత్తేకి ముందు వాక్యం సత్యం చెప్పు. నీ గ్రంథంలోదైనా సత్యం చెప్పు, వింటాం మేము. ఇతర గ్రంథాలు తీసినప్పుడైనా సత్యం మాట్లాడు. అంత మనస్సాక్షి చంపేసుకుంటావా అసలు మాట్లాడేటప్పుడు? ఎంత చక్కని రీతిలో అమ్నోను తామారును పాడు చేసినప్పుడు, మరి అలాగే తామారు వాళ్ళ అన్నయ్య అబ్షాలోము ద్వారా మరి ఎంతో ఆ తామారుకి అన్యాయం జరిగిందని తీర్పు తీర్చాడు దేవుడు. చూస్తూ ఉండలేదు. సత్యబాబు, నువ్వు చూడు గ్రంథాన్ని, మనసాక్షి అయిన పని చేస్తుంది నీకు. 32 వచ్చును. దేవుడు చూస్తూ ఉన్నాడా? తప్పు చేసినోడికి డెప్ప పగలగొట్టడాన్ని చూడు ఒకసారి. 32 దావీదు సహోదరుడైన సిమియోకు పుట్టిన యెహోనాదాబు దీనిని చూచి, దేనిని? అమ్నోను చంపేశాడు అబ్షాలో. ఎందుకు? తామారుని చెరిపినందుకు. అడ్జస్ట్మెంట్ చేసుకుని కప్పుకుని దాచుకునే వాళ్ళు క్రిస్టియన్స్ కాదు, క్రైస్తువులు కాదు. ఏదైనా తప్పుంటే ఒప్పుకుని ఎదురుకు వెళ్తారు. మేము ఆరాధిస్తున్న దేవుడు కూడా మనుషుల అపరాధాలను బహిరంగంగా చెప్పాడు. ఇదిగో ఈ గాడిదలు ఇలా బ్రతికాయి, మీరు అలా బ్రతకండి అని గ్రంథంలో రాసించాడు ఆయన. అంత యథార్థవంతుడు మేము ఆరాధిస్తున్న దేవుడు. అర్థమవుతుందా నీకు? చూడు, దావీదు సహోదరుడైన సిమియోకు పుట్టిన యెహోనాదాబు దీనిని చూసి రాజకుమారులైన యవనులందరినీ వారు చంపిరని నా ఏలిన వాడువగు నీవు తలంచవద్దు. అమ్నోను మాత్రమే మరణమాయను. యాలయనగా, సతీ విను, యాలయనగా ఎందుకు చెప్తున్నాడు అనమాట? యాలయనగా అతడు అబ్షాలోము చెల్లెలైన తామారును బలవంతం చేసిన నాటి నుండి అబ్షాలోము అతను చంపవలనని. ఇలాంటి దుర్మార్గులు ఉండకూడదు. మరి చెల్లి తల్లి తేడా లేకుండా మన బ్రహ్మగారు కూడా కూతురు రేప్ చేసేసాడు. ఆ సంగతి నీకు తెలియదు. నేను చెప్తాను, అవన్నీ గ్రంథంలో ఉన్నవన్నీ చెప్తాను నీకు. లేట్గా విను, లేటెస్ట్గా ఉంటాయి అన్ని, బెలేగుంటాయి. నీకు చెప్తాను నేను. శిక్ష వేశాడా లేదా? శోభనం చూశాడా? యాళ్ళయ్యనగా తామారుని చెరిపాడు. ఇలాంటి దుర్మార్గుడు చెల్లని చూడకుండా ఇలాంటి పాపం పనిచేశాడు. ఇలాంటి వాడు భూమికే భారం, భూమి మీద ఉండకూడదని అబ్షాలోము ద్వారా దేవుడు వాడికి బుద్ధి చెప్పాడు. తెలుసా విషయం నీకు? ఎగరేసుకుని వచ్చేసా బైబిల్ మీద మాట్లాడటం కోసం నీ గ్రంథాలన్నీ పక్కనెట్టేసి. ముందు అది మంచి చెప్పి ఏమైనా ఉంటే సరిపోయిందా? దావీదు గారు బెత్షెబా విషయంలో కూడా దేవుడు ఎలాగా కలుగు చేసుకున్నాడు, మరి అలాగే దేనా విషయంలో ఎలా కలుగు చేసుకున్నాడు, అలాగే ఈ అమ్నోను తామారు విషయంలో ఎలా కలుగు చేసుకున్నాడు చూసావా? దేవుడు వచనాలు చూపించారా నీకు? చదివావా? వచనాలు చదివి చెప్పావా? చెప్పవు. మనస్సాక్షి ఉంటే చెప్తాను. మనస్సాక్షి ఉంటే చెప్తారండి మీరు. సత్యబాబు గారు సుత్తేసుకుంటే ఏం చెప్తారు? మళ్ళీ ఏంటంట? ఆఫ్ రేప్ అంటే ఒకసారి వినండి. ఒకసారి మీకు చూపిస్తాను దేవుని పిల్లలారా.
బాగా తెలుసు, బాగా వర్ణించాడు. గ్రంథంలో ఉంటాయి కదా అయ్యి, పుల్లు రేపు ఆపు రేపు అన్నీ ఉంటాయి కాబట్టి సూపర్ గా మాట్లాడుతున్నాడు. ఒక మర్డరు, ఒక హాఫ్ రేప్ సీన్ అంటే సగము రేప్ సీన్ అన్నమాట. ముందుగా మర్డర్ చూద్దాం. ఈ మర్డరు ఎవరు చేశారు అంటే సాక్షాత్తు భూమికి ఆకాశమునకు సృష్టికర్త అని చెప్పుకుంటున్నటువంటి ఈ యొక్క నల్లట్ట పుస్తకములో రాయించుకున్నటువంటి యెహోవా చేశాడు ఈ మర్డర్ అయిపోయింది. ఎవరు అంటే ఓనాను. ఈ మర్డర్ సీన్ ఎలా ఇదేంటి సత్యబాబు ఎట్లా మాట్లాడుతున్నారు? ఇదేంటి సత్యబాబు ఎలా మాట్లాడుతున్నారేంటి? ఇదేంటి మర్డర్ చేశారంటున్నారు? ఇందాకేమో శోభనాల గురించి చెప్పేటప్పుడేమో కళ్ళు ఉప్పగించుకుని యెహోవా చూశాడు, ఇష్టపడ్డాడు అని అన్నావు. ఏంటి సత్యబాబు, ఒక మాటకు ఒకటి సంబంధం ఉండదా ఏంటి మీరు మాట్లాడే మాటలకే? దేవు సుత్తి సత్యబాబు గారు, ఏదైనా ఉంటే మంచి చెప్పండి సత్యబాబు గారు. మీ గ్రంథంలో ఉంటే మీ వాళ్ళకి మంచి చెప్పు. ఫస్ట్ ఏమన్నారు దేవుని పిల్లలారు? ఇతను హైందవ సహోదరులారు మీరు కూడా ఏమన్నాడు? కళ్ళు ఉప్పగించుకొని చూస్తున్నాడు, వదినాని మరిది శోభనం చేస్తుంటే అన్నాడే. మరలా ఇప్పుడు ఏమంటాడు? మర్డర్ చేసేసాడు అంటున్నాడేంటి? ఎందుకు చేశాడు? సత్యం చెప్పవు. ఇందాక నేను చదివాను, ఇందాక మీకు చూపించాను నేను. ఆ పిల్లని ఎవరిని తామారుని అన్యాయం చేస్తున్నాడు కాబట్టి, దుర్మార్గపు పని చేస్తున్నాడు కాబట్టి, ఆ దుర్మార్గుణ్ణి అన్యాయంగా, ఇప్పుడు వీడికి నచ్చలేదండి, తామారు దగ్గరికి వెళ్ళి సంతానం పుట్టించడం అన్నయ్యకి నచ్చలేనప్పుడు వాళ్ళ నాన్నగారు వెళ్ళమన్నప్పుడే చెప్పాలి, నాన్న నాకు నచ్చలేదు, నేను వదిన దగ్గరికి వెళ్ళను, నేను చెయ్యను, నేను ఆ పని చేయలేను, నాకు వద్దని మానేయలాయుడు దుర్మార్గుడు. మానలేదు. మానకుండా వాడి ఇష్టానుసారంగా ఇచ్చవచ్చినట్లుగా వాడు ప్రవర్తించటం కోసం వెళ్ళి మరలా వీడు దుర్మార్గపు కక్షను అక్కడ సాధించటం కోసం వెళ్ళాడు. అది దేవుడు చూసి మర్డర్ చేశాడు. చీరేస్తాడు. బైబిల్ అంతా చదువుకో. తప్పు చేసిన ఎవరిని వదలడు. మేము ఆరాధిస్తున్న దేవుడు. ప్రేమకి ప్రేమ పంచుతాడు, శిక్షకి శిక్ష వేస్తాడు. అర్థమవుతుందా సత్తి? అర్థం చేసుకో. ఇప్పుడేం మళ్ళీ మర్డర్ అంటున్నావు? ఇదేంటి ఇంతలో మార్చేసా మాట? అది చెప్తున్నాడండి. ఒక మర్డర్ సీన్ అంటున్నాడు కదా, అది చెప్తున్నాడు. దేవుని పిల్లలారా, వానాన్ని అన్యాయం చేశాడని చంపాడు. దుర్మార్గం చూసి సహించలేడు. మేము ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడైన దేవుడు, నీతిమంతుడైన దేవుడు, యథార్థవంతుడైన దేవుడు, సృష్టికి ఆధారభూతుడైన, అన్యాయం చూసే కనులు కాదు. కొన్ని వచనాలు కూడా నువ్వు చదివి వినిపించావు. ఆ వచనాలు చూస్తూ ఉండడానికి కాదు, ప్రతి మానవుడిని దృష్టి పెట్టి వారి నడకలు పడకలు ఎరిగిన తరువాత వారికి తగిన జీతం ఇచ్చి, వారికి తగిన రీతిలో మార్గాన్ని చూపించి, బుద్ధి చెప్పి మార్చుకుని పరలోకం తీసుకెళ్లాలనే తృష్ణతనది. అంతగా తప్పించి వేరేది లేదు. దీన్ని ఒక్కరికిరించి మాట్లాడుతున్నాం ఇష్టం వచ్చినట్లు. చూడండి దేని పిల్లలారా, ఇక ఆఫ్రేప్ అని చెప్పాడు చూడండి. ఇంక వీళ్ళకి అయ్యి తప్ప ఏమి లేవు. ఎందుకంటే ఆ మాటలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? సనాతన ధర్మం ఆ గ్రంథం ఏదో అన్నారు కదా మార్గంలో, అందులో నుంచి సనాతన అక్కడి నుంచి వచ్చింది ఇదంతా. ఇలా మాట్లాడితే చాలా మంది ఆ హైందవ సహోదరులు బాధపడతారు. మరి మేము బాధపడమా? బిడ్డలారా మీరు ఆలోచించండి. ఇతను మాట్లాడే మాటలు విన్నారా? వినండి, వీడియోలు విని మీకేది న్యాయమో అది ఆలోచించి కామెంట్ పెట్టండి. మీకేది న్యాయమో అది ఆలోచించి కామెంట్ పెట్టండి. సనాతన ధర్మంలో నుంచి అంట వచ్చి సనాతన ధర్మాన్ని రక్షించేస్తాడండి. సనాతన ధర్మం అనుసరించే వాళ్ళు ఎంతో మంది నీతిమంతులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, యథార్థవంతులు ఉన్నారు, ప్రేమ కలిగిన వారు ఉన్నారు. వాళ్ళందరితో చాలా మందితో మేము కలిసి ఉంటామే. నీలాంటి వాడు కాదు. సనాతన అంటూ వచ్చేసావు. చూడోసారి వినండి దేవుని పిల్లలారా, హాఫ్ రేప్ సీన్ ఎలా వక్రీకరిస్తున్నాడు. హాఫ్ రేప్ సీన్ అంటే సగము రేప్ సీన్ అన్నమాట. ఈ యొక్క సగము రేప్ సీన్ ఏమిటంటే అబ్రహాము యొక్క భార్య శారా, వీళ్ళిద్దరూ కానాను దేశం ప్రయాణమై వెళుతూ ఉంటారు. ఇతను ఈ సుత్తి వెళ్ళలేమండి, నేను వివరం చెప్తాను మీకు. అబ్రహాం గారు సారమ్మ గారికి ఆదికాండంలో 20వ అధ్యాయంలో ఆ ప్రాంతంలో వాళ్ళు నివసిస్తుండే కరువు వస్తుంది కదండి. అప్పుడు అబీమెలెకు దగ్గరికి వెళ్తారు గెరార్. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు సారమ్మ గారిని అబీమెలెకు తీసుకువెళ్తాడు. తీసుకువెళ్తే ఎంత నీతి కార్యం జరుగుతుంది అక్కడ. దేవుడు అడ్డుపడి, ఎందుకు అడ్డుపడ్డాడో సత్యబాబు నీకు వాక్యం చూపిస్తాను. ఆదికాండంలోని దేవుని పిల్లలారు మీరు కూడా చూడండి 20వ అధ్యాయం. ఆదికాండం 20వ అధ్యాయంలో ఆ సంగతి చక్కగా ఎందుకు దేవుడు కలుగు చేసుకుని దేవుడు అంతగా కేర్ తీసుకున్నాడో చూడండి ఒకసారి. 20వ అధ్యాయం. సత్యబాబు గారు చూడండి, వాక్యం చూడండి సత్యబాబు గారు. వాక్యం చూస్తే ఎక్కువ బాగుంటది. అదేదో ఉన్నది ఉన్నట్టు చెప్తే డబ్బులు ఎక్కడ వస్తాయిలే నీకు. నేను చూడు ఉన్నది ఉన్నట్టు చెప్పమంటున్నా. ఎక్కడ చెప్తావు? నీ వీడియోలు ఎవరు చూస్తారు? అలా అయితే కనుక ఎవరు చూడరు కదా. నేను చూడు ఎంత విచిత్రంగా మాట్లాడుతున్నా. సరే ఓకే, 2వ వచనము ఆదికాండం 20వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు అబ్రహాము
తన భార్య అయిన సారాను గురించి ఈమె నా చెల్లెలని చెప్పాను కనుక సారాను గురించి అబీమెలెకు చెల్లెలే కదా. ఇప్పుడు అబీమెలెకు చాలా నీతిమంతుడు. ఒక మాట చెప్పనా, నీ గ్రంథంలో ఉన్న దేవుళ్ళ కంటే అబీమెలెకు చాలా బెటర్. ఎందుకంటే శ్రీకృష్ణుడు తులసి భర్త మీద గెలవలేక తులసీదేవి భర్తను చంపి ఆమెను పొందుకున్నాడు శ్రీకృష్ణుడు. దేవుడు ఆరాధించబడుతున్న ఈ శ్రీకృష్ణుడు విష్ణువు అంటే నేను ఇలా ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇంకా గ్రంథాధారాలు మీకు చూపించలేదు. నేను ఎందుకు చూపించలేదంటే చాలా మంది బిడ్డలు ఉన్నారు, బాధపడతారని బాధ. నాకు అంతకంటే ఏం కాదు, బాధపడతారని బాధ. అబీమెలెకు అనే ఈ వ్యక్తి, సత్యబాబు నువ్వు ఆరాధిస్తున్న దేవుళ్ళ కంటే చాలా బెటర్ అని చెప్తే ఎంత బాధపడతారు అందరూ, ఎంత బాధపడతారు చెప్పు. నీకు నమ్మకం ఉందా దేవీ దేవతల మీద? శుభ్రంగా చక్కగా వాళ్ళని అనుసరించి, వాళ్ళని ఆరాధించి, వాళ్ళని లోకానికి ప్రకటించి, వాళ్ళలో ఉన్న మంచి చెప్పి కొంతమంది జనాన్ని ప్రభావితం చేయాలి. అంతేనా నువ్వు చేయాలి? నీ ప్రయత్నం అదే. సనాతన ధర్మం కాపాడడానికి వచ్చిన నీ సనాతన ధర్మములో కాపాడాల్సింది బాధ్యత ఏంటో తెలుసా? అదే. అంతకు తప్పించి అబీమెలెకు అని అతను దేవుడు మాట్లాడాడు. అబ్రహాము భయపడిపోయాడు. అమ్మో నేను బాగుంటే పర్వాలేదు లేదా, నా బతికేదో నేను చూసుకుంటాను, ఆవిడ ఎలా పోతే నాకెందుకని నా ఉద్దేశంతోనో, ఆ ఉద్దేశం కూడా కాదు, భయపడ్డాడు. ఆ ప్రదేశంలో ఉన్న ప్రజల గురించి భయపడి అబ్రహాం అలా చెప్పాడు. భార్యను ఎవరు వదులుకుంటారు చెప్పండి? ఎవరు దుర్మార్గుడు తప్ప. అబ్రహాముకు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి చెల్లెలు అని చెప్తే నా చెల్లెలు కదా అని ఊరుకుంటారు అనుకున్నాడు. ఇంతకే మొత్తానికే మోసం అని తెలియదు కదా అతనికి. ఏదో మానవరీతి ప్రయత్నం ఉంటది కదండి. సత్యబాబు గారు మానవరీతి ప్రయత్నం చేశాడు అబ్రహాం. అయితే ఆ పాపం ఆ ప్రయత్నం ఏమో కాస్త ఫెయిల్ అయ్యి ఆవిడని తీసుకెళ్తే దేవుడు కలుగు చేసుకుని, ఇంతకు అబ్రహాంలో స్వార్థం లేదు, అబీమెలెకులో లేదు, సారమ్మలో లేదు, దేవునిలా అంతకంటే లేదు. ఎందుకు లేదంటే ఈ రకమైన అబ్రహాం గారు ఈ మాట చెప్పడంతో వాళ్ళ చెల్లెలు కదా నేను చేసుకుంటున్నాను ఆయన తీసుకెళ్ళాడు. అందుకే దేవుడు మాట్లాడాడు. సత్తి మాట్లాడితే ఆ అబీమెలెకు ఏమన్నాడు తెలుసా? నేను యథార్థ హృదయుడినై చేశానన్న ఉండదు ఆ వాక్యంలో చక్కగా ఆదికాండంలో 20వ అధ్యాయం అంతా చదువుకో. నేను యథార్థమైన మనసుతో చేశానంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? యథార్థమైన మనసుతో చేసావు కాబట్టే నేను వచ్చాను, లేకపోతే నీకు డెప్ప పగిలిపోనని చెప్పాడు. నీకు తెలియదు, వాక్యం చదవ్వో, గ్రంథం ఏంటి పెద్ద ఛానల్ పెట్టి చక్కగా వచ్చేసావు ఎదరికి మాట్లాడేస్తాకి గ్రంథం మీద, బైబిల్ గ్రంథం. అసలు మీ గ్రంథాల ముందు చూసుకున్న తర్వాత అప్పుడు బైబిల్ గ్రంథం దగ్గరికి రండిరా బాబు, అప్పుడు తెలుస్తుంది మీకు ఏదైనా. ఆ రకంగా కాకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఓకేనా? ఇయ్యండి దేవుని పిల్లలారా. ఈ రకంగా అతను సిచ్యువేషన్స్ అన్ని మాట్లాడి 3 శోభనాలు, 3 రేపులు, 1 మర్డరు, 1/2 రేపు అంట మాట్లాడుకుంటూ వచ్చారు. ఇంత పరిశుద్ధ వాక్యాన్ని ఇలా వక్రీకరించి మాట్లాడాడు.